దీనిని విధి విచిత్రమానాలో లేక అతడి బ్యాడ్ లక్ అనాలో వ్యాపారంలో స్థిరపడ్డాడు. ఇక జీవితంలోనూ స్థిరపడ్డమే మిగిలింది. అందులో భాగంగా పెళ్లి కుదిరింది. కానీ నిశ్చితార్థమైన మరునాడే ఘోరం జరిగింది. చిన్న సర్జరీకి వెళ్ళిన అతడి ప్రాణమే పోయింది. ఇదంతా హైదరాబాద్లో జరిగింది. నగరంలో కొన్నేళ్ల కిందట ఎత్తుగా కనిపించేందుకు వెళ్ళి ఓ యువకుడు సర్జరీ చేయించుకొని ప్రాణాలకు ముప్పు తెచ్చుకున్నాడు. అలాంటిదే తాజా ఘటన కూడా. మిర్యాలగూడకు చెందిన రాములు సరస్వతి దంపతులు హైదరాబాద్ కుకట్పల్లిలో ఉంటున్నారు. వీరికి కుమారుడు లక్ష్మీనారాయణ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. లక్ష్మీనారాయణ డిగ్రీ చదివి వ్యాపారం చేస్తున్నాడు. ఈ నెల 15న అతడికి నిశ్చితార్థం జరిగింది. అయితే కిందపల్ల వరుసను సరి చేయించుకునేందుకు 16వ తేదీ మధ్యాహ్నం అతడు FMS డెంటల్ ఆసుపత్రికి వెళ్ళాడు. కానీ సాయంత్రానికి కూడా తిరిగి ఇంటికి చేరలేదు. కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా అతను లక్ష్మీనారాయణ కాకుండా మరెవరో లిఫ్ట్ చేశారు. నిశ్చితార్థం జరిగిన సంతోషకర సందర్భంలో ఉండగా కుమారుడు మరణించాడన్న దుర్వార్త తెలిసి తల్లిదండ్రులు, సోదరుడు ఇక లేడన్న విషయం తెలిసి సోదరీమణులు హతాశులయ్యారు. లక్ష్మీనారాయణ తండ్రి రాములు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు అనంతరం పోలీసులు కూపీ లాగగా అసలు విషయం బయటపడింది. డెంటల్ ఆసుపత్రిలో CCTV ఫుటేజ్ ప్రకారం చూడగా లక్ష్మీనారాయణకు వైద్యులు మత్తు మందు ఇచ్చి లేజర్ చికిత్స చేశారు. ఆ తర్వాత అతను తీవ్రమైన నొప్పితో బాధపడ్డాడు. 2-3 సార్లు వాంతులు చేసుకున్నాడు. వాష్రూమ్ నుంచి బయటకు వచ్చాక కడుపు నొప్పితో కింద పడిపోయాడు. ఫిట్స్ రావడంతో ఆసుపత్రి సిబ్బంది అతడి చేతికి తాళం చెవులు పెట్టారు. అంబులెన్స్ను పిలిచి అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే తమ వద్దకు వచ్చేలోపే లక్ష్మీనారాయణ చనిపోయారని అపోలో వర్గాలు తెలిపాయి. FMS ఆసుపత్రి వైద్యుల నిర్వాహకం కారణంగానే తన కుమారుడు చనిపోయాడని లక్ష్మీనారాయణ తండ్రి రాములు వాపోయాడు. ఈ మొత్తం ఘటనపై ఆసుపత్రి వర్గాల స్పందన ఏమిటో తెలియాల్సి ఉంది.